ఇప్పుడు కుటుంబ పాలన గురించి కూడా రెండు రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు నిజంగా యువతేజాలు రెండు బరిలోకి దిగాయంటే ప్రత్యక్షంగా కేటీఆర్ గారు కావచ్చు, ఆయన దిగి సారథిలాగా నాన్నకి తగ్గ కొడుకులాగా మొత్తం అన్ని సారథ్యం వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారని ఒక అభిప్రాయం ఒక వర్గంలో. చాలామంది వాళ్లే మొత్తం అంతా చూసుకుని నిర్ణయాలని అక్కడే తీసుకుంటున్నారు, అక్కడే జరుగుతున్నాయి, మేమందరం ఉండి కూడా అనే ఒక అంటే బహిరంగంగా చెప్పేది కాదు. కానీ దేన్ని మీరు సమర్థిస్తారంటే మీరు దూరంగా ఉన్నారు కాబట్టి వీటన్నిటికీ. ఇప్పుడు ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉంటే కొంత కుటుంబం పైన ఆ ప్రభావం ఉంటుంది, పిల్లలు కూడా రాజకీయాల్లోకి వస్తుంటారు, చాలా సందర్భాల్లో జరుగుతుంటుంది. జరగటాన్ని మనం తప్పుపట్టవలసిన అవసరం ఏం లేదు. కానీ పార్టీ నిర్ణయాలు అనేవి ప్రజాస్వామిక పద్ధతుల్లో జరిగినప్పుడు ఈ అపోహలకు మనకు ఒక సమాధానం ఇచ్చినట్టు అవుతుంది. అంటే నిర్ణయం ఎక్కడ జరగాలి? కమిటీల్లో జరగాలి. ఆ కమిటీకి సభ్యుల ఎంపిక విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఇవన్నీ మామూలు విషయాలు ఏం కావు, చెప్పినంత ఈజీ విషయాలు ఏం కావు. అట్లా జరగనప్పుడు ఏమైతుందంటే కుటుంబ పాలన అనే విమర్శలు ఎదుర్కోవాల్సి. ఇప్పుడు ప్రస్తుతం జరగట్లేదు కొంత అంటారైతే. అంటే పార్టీ వాళ్ళు ప్రజాస్వామిక పద్ధతుల్లో అది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం, దానిపై మనం ఎందుకు మాట్లాడతాం. కానీ దాన్ని మాత్రము సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అంతర్గతంగా పార్టీ నిర్మాణం ఇదనే కాదు, భారతదేశంలో అన్ని పార్టీలు కూడా, అది ఏ పార్టీ అయినా కావచ్చు, అన్నింటిలో కూడా ఈ సమస్యలు ఉన్నాయి. అది అవతల చూస్తే తెలుగుదేశం పార్టీలో కూడా ఇబ్బందులు ఉంటాయి, కాంగ్రెస్లో ఉంటాయి, ప్రతి పార్టీలో ఇబ్బందులు ఏదో ఒక స్థాయిలో ఉంటాయి. అయితే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పార్టీ ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో నిర్మించుకోవాలి. కింది నుంచి కష్టపడి కార్యకర్తల నుంచి అభిమానం పొంది ఎన్నికైనటువంటి వ్యక్తులు నాయకులుగా పెంపొందగలిగితే అప్పుడు ఆ పార్టీ నిర్మాణంలో అందరికీ భాగస్వామ్యం అనేది ఏర్పడుతుంది. అట్లాంటి సందర్భాలలో ఏంటంటే ఎంతమంది ఎవరెవరు పార్టీలో వచ్చి చేరినప్పటికీ కూడా ఆ ప్రజాస్వామిక సంప్రదాయాలు బలంగా ఉంటే నష్టాలు రావు. అది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా నిర్ణయాలు అనేవి డీసెంట్రలైజ్ కావాలి, వికేంద్రీకరించాలి. ఇప్పుడు వికేంద్రీకరించినప్పుడు ఇబ్బందులు రావు. కొంత అంటే కొంత మేరకి నియంతృత్వ పాలన ఉందనే ఒక అంటే వ్యవహరించే తీరులో కానీ పద్ధతుల్లో కానీ కొంత ఉందని మీరు భావిస్తున్నారా? నియంతృత్వం అనే పెద్ద పదాలు వాడటము అంత సమంజసం కాదు. కానీ నేను అనుకునేది ఏంటంటే ఏకస్వామ్యం అనేది ఉంది. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి గారే అన్ని నిర్ణయాలు తీసుకోవాలని అందరూ ఎదురు చూస్తుంటారు ఆ పార్టీలో. అది ముఖ్యమంత్రి గారి సూచన లేకపోతే వీళ్ళుగా ఆయనే నిర్ణయం తీసుకుంటే మనకు ఇబ్బందులు రావని వీళ్ళే వదిలేస్తున్నారా మనకు తెలియదు. కానీ ఒకసారి రెండూ జరిగి ఉండొచ్చు. మొత్తం మీదనైతే ఒక వాస్తవం ఏంటంటే అందరూ కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు తీసుకోవాలని ఎదురు చూస్తుంటారు. సార్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైతే ప్రజలకి కొంత అసంతృప్తిని కొన్ని పథకాల అమలులో లోపాలు జరిగాయని అంటున్నాము, వీటన్నిటికీ అధిగమించి కూడా ప్రతి ఉప ఎన్నికలో జరిగిన ప్రతి ఎలక్షన్ జిహెచ్ఎంసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అసలు భారీగా టీఆర్ఎస్ గెలిచింది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే గెలిచింది అంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ వస్తే మరి ఆంధ్ర పాలకులతో తట్టుకొని నిలబడగలదనే అభిప్రాయం ఉంది. ఉద్యమ కాలంలో తలెత్తినటువంటి చాలా ఆకాంక్షలు వాళ్ళు మేనిఫెస్టోలో రాసుకున్నారు కాబట్టి దానివల్ల కొంత ప్రజల్లో ఇప్పటికీ గుర్తింపు ఉంది. కొంత ప్రజా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. మేము KG to PG ఉచిత విద్య ఇస్తాం, మంచిళ్ళు కట్టిస్తాం. కాబట్టి ప్రజల్లో ఒక కొత్త ఒరవడి కనబడుతుంది కదా, మనం ఎందుకు ప్రయత్నించకూడదు అనే ఒక అభిప్రాయం అయితే ఉంది. దాన్ని మనం కాదనలేం. అదేవిధంగా ప్రతిపక్షాల్లో కూడా ఒక వ్యూహం అనేటువంటిది లేకపోవటం వాళ్ళకు లేదు. నిజంగా కేవలం తిడితే మనము ఎదుటివాడు భంగపడిపోతాడు అనేటువంటి ఆలోచనతో ప్రతిపక్షాలు మన దగ్గర పనిచేస్తున్నాయి. చాలా అనాలోచితమైనటువంటి సంప్రదాయం నా దృష్టిలో. మనం వాళ్ళు నిజంగా ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉండాలి. ఆ సంక్షేమం గురించి విధానాల గురించి మాట్లాడటం అనేది సరైన పద్ధతి. చాలా వరకు మనం బయటి దేశాల్లో కనుక ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో చూస్తే, అది అమెరికా కానీ యూరోప్ కానీ లేకపోతే ఈ ఆస్ట్రేలియాలో కానీ ప్రతిపక్షాలు ఏం చేస్తాయంటే తాము విధానాలను ప్రతిపాదిస్తాయి. మీదేంటిది విధానము, అది చాలా ముఖ్యం. నా దగ్గరికి ఒక పార్టీ నాయకుడు వచ్చి ప్రభుత్వం మీద చాలా విమర్శలు చెప్పిండు. ఆయన చాలా మంచి విషయాలే చెప్పిండు, వాటితో నాకేం
విభేదం లేదు. కానీ ఆఖరికి నేను ఆయన ఏమడిగినంటే, ఇంతవరకు మీరు ప్రభుత్వాన్ని పరిచయం చేసినారు, మరి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోలేదు అని అడిగిన. అడిగితే ఆయన ఒక 5 నిమిషాలు కూర్చొని, మీరు మంచి ప్రశ్న వేసింది సార్, ఈసారి నుంచి మమ్మల్ని మేము పరిచయం చేసుకుంటామని వెళ్ళిండ్రు. అంటే అట్లా జరిగితే చాలా బాగుంటుంది. మిమ్మల్ని మీరు ప్రజలకు పరిచయం చేసుకోవాలి. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని తిడితే, ఏదో ఒక బలహీన క్షణాన ప్రభుత్వం తన తప్పుదాల వల్ల తాను కూలిపోతే మళ్ళీ మనం అధికారంలోకి వస్తామనేటువంటి దృక్పథం ప్రతిపక్షాల్లో ఉంది. ఇంతకంటే మూర్ఖపు ఆలోచన, అవివేకపు ఆలోచన మరొకటి ఉండదు. అది అవతలది కూలిపోయింది కాబట్టి నేను అధికారంలోకి వస్తానంటే, అంటే మీకంటూ ప్రజల పట్ల ఒక బాధ్యత, ఒక దృక్పథం ఉండదా? ఉండాలి కదా. అది లేదనేది మాత్రం చాలా చాలా వాస్తవం. ఇప్పుడు ప్రతిపక్షాలకు లేదంటారు అసలు అది, అంటే ఇప్పుడున్న పరిస్థితులు అంటే అది అట్లాంటి పద్ధతుల్లో వ్యవహరించట్లేదు. బాధ్యత లేదని నేను అంటలేదు, వాళ్ళు ప్రభుత్వం మీద విమర్శలు చేయకూడదని నేను అంటలేదు. నేను అనేది ఏంటంటే, మీరు మీ ప్రతిపాదనలు ఏంటి, దేని విషయం మీద నిర్మాణాత్మకంగా మీ ప్రతిపాదనలు పెట్టి దానికి చుట్టూ అల్లుకొని ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేయొచ్చు, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మనసు చూరగొనే ప్రయత్నం. ప్రాతిపదికనే కదా ప్రత్యేక రాష్ట్రం కావాలని, మా నీళ్లు, మా నిధులు, మా ఉద్యోగాలు, మా జీవన ప్రమాణాలు అన్ని పెరగాలని. నీళ్ల కోసము మీరు ఒక ప్రణాళిక వేస్తున్నారు, కానీ అది ఒక పార్శ్వం. దాన్నే ఏకైక అంశంగా చేయటానికి వీల్లేదు. ఇతర అంశాలన్నీ ఉన్నాయి కదా, వాటి గురించి మనం దృష్టి పెట్టాలి కదా. ఇప్పుడు దళితుల అభ్యున్నతికి ఏం చేస్తాం, బీసీల యొక్క పురోభివృద్ధి కోసం ఏం చేస్తాం, వ్యవసాయ రంగం పట్ల మన దృక్పథం ఏంది రాసుకున్నారు కదా, రాసుకునే అమలు కావాలి కదా.